మాదక ద్రవ్యాల దుర్వినియోగం, యువత భవిత చిత్తు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమాజానికి నష్టం కలిగించే వాటి వినియోగం, అనర్థాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మీరు రెడీ అంటే స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు నరప్రకాష్ రావు అండి. ఇక్కడ సోషల్ యాక్టివిస్ట్ని, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ ఏవన్ కాలేజ్ అండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యాంటీ డ్రగ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ డే అని చేస్తూ ఉంటారు. ఇది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ డ్రగ్ అబ్యూజ్ కానీ లేకపోతే ఈ మత్తు పదార్థాలు వాడి పిల్లలు చెడిపోతున్నారనే నేపథ్యంలో ప్రతి ఏడాది జూన్ 26వ తారీఖుని యాంటీ డ్రగ్ డే కింద దీన్ని డిక్లేర్ చేసి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో అనేక మంది అనేక రకాలుగా సమస్యల్ని ఎదుర్కోలేక వారు ఈ డ్రగ్స్కి అలవాటు పడి చెడిపోవటానికి, ఆరోగ్యం పాడైపోవడానికి అవకాశం ఎక్కువ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఉదాహరణకి మన దేశంలోనే ఈ యొక్క డ్రగ్ వ్యాపారం చాలా చురుగ్గా సాగుతుంది. ఎందుకంటే అది క్యారీ చేయడం సులువు, వ్యాపారం చేయడం కూడా సులువు, డబ్బు అధికంగా వస్తుందనే నమ్మకం. దీన్ని వ్యాపారంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మాఫియా గ్యాంగ్ కింద నడుపుతున్నారు. దీనికి బాగా ఆకర్షితులయ్యే వాళ్ళు ఎవరంటే యువత. ఎందుకంటే యువతకి వారికి ఈ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్వాలేదు ఒకసారి వాడితే ఏమైంది అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. సో అందువల్ల యువత భవిష్యత్తు ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోవటం వల్ల వారు చెడిపోవటమే కాకుండా సమాజం కూడా చెడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏమన్నారంటే ఇన్వెస్టింగ్ మనీ ఆన్ యూత్ ఈజ్ నాట్ ఏ చారిటీ నార్ కైండ్నెస్ బట్ ఇన్వెస్టింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ అన్నారు. అంటే ఒక దేశం యువత అభివృద్ధి మీద, యువత చదువు మీద, యువత ఆరోగ్యం మీద ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో అనేది ఆ దేశం యొక్క అభివృద్ధికి నిదర్శనము. కాబట్టి ఒక దేశం యొక్క అభివృద్ధి 4 స్టీల్ ప్లాంట్లు పెట్టామని కానీ 4 ఫ్యాక్టరీలు కట్టామని కాదండి. ఆ దేశంలో ఉన్నటువంటి యువత ఎంతమంది, ఆ యువతకి కావాల్సినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సౌకర్యాలు ఆ ప్రభుత్వం కల్పిస్తుందా లేదనేది మనం చూడాలి. సో ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో కానీ అట్లాగే భారతదేశంలో కానీ ఒక 10% కన్నా అంటే 10 పాయింట్లు తీసుకున్నట్లయితే అందులో డెఫినెట్గా 8, 7, 6 స్థానంలో మన భారతదేశం ఉంది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా ఇది ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. నిజానికి దీన్ని ఒక వ్యాపారంగా, ఒక మాఫియా ఆ రేంజ్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని అరికట్టడం చాలా కష్టం. దీనికి కావాల్సింది మనోనిబ్బరం, ప్రభుత్వం యొక్క చర్యలు, వీటన్నిటికీ మించి తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేది ఇది నివారించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నారు, వాళ్ళు వచ్చేటటువంటి మార్పులు ఏమిటి, ఆ మార్పుల్లో వారు ఎందుకు ఆ మార్పులు వచ్చాయి అనేది కూడా గమనించినట్లయితే వెంటనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రభుత్వ పరంగా మనం అందరం సమాజ హితాన్ని కోరే వాళ్ళందరూ ఏమడుగుతున్నామంటే పిల్లల యొక్క ప్రవర్తనని తల్లిదండ్రులతో పాటు టీచర్లు కూడా గమనించాలి. ఆ ప్రవర్తనలో వచ్చిన మార్పుకి ఎవరు కారణం, ఎందుకు కారణం అని గమనించి వారికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కానీ, స్పెషల్ క్లాసులు కానీ, యాంటీ డ్రగ్ సెంటర్స్ కానీ ప్రతి కళాశాలలో, ప్రతి యూనివర్సిటీలో పెట్టినట్లయితే ఈ పిల్లలందరూ కూడా బాగుపడటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటన్నిటికీ మించి అలవాటు అనేది సరదాగా ప్రారంభమవుతుంది, అది మహావృక్షం అయిపోతుంది. ఆ వృక్షం అయిపోయిన తర్వాత దాన్ని మనం తొలగించడం చాలా కష్టం. సో అందువల్ల ఈరోజు మనం అందరం కూడా తల్లిదండ్రులు, టీచర్లు, సమాజ హితం కోరేవాళ్ళు ప్రతిజ్ఞ చేయాలి. నేను ఎవరు కూడా ఈ యొక్క మత్తు పదార్థాలు వాడకుండా చూస్తాను, అలా వాడేవారిని గమనించి వారికి యాంటీ డ్రగ్ అడిక్షన్ సెంటర్లకి నేను వాళ్ళని పంపించి బాగు చేయిస్తాను అని ఒక ప్రతిజ్ఞ తీసుకున్నట్లయితే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఫలితం వచ్చినట్టు అవుతుంది. ఆ విధంగానే చర్యలు తీసుకోవాలి. అట్లాగే విశాఖపట్నంలో కూడా ఈ గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యాపారం చురుగ్గా సాగుతున్నటువంటి నేపథ్యం కలుగుతుంది. మీరు పేపర్లో ప్రతిరోజు ఎక్కడో కాడ దొరికారు, పట్టుకున్నారు అనేటటువంటి వార్త వస్తుందంటే అర్థం ప్రభుత్వ చర్యలు సరిపోవటం లేదు. అందులో ప్రభుత్వం దీనికి అన్ని సమస్యల కన్నా దీనికి ప్రధానమైనటువంటి సమస్య కింద గుర్తించి దానికి తగినటువంటి చర్యలు, విధులు, నిధులు, దీన్ని సపరేట్గా ఒక వింగు స్క్వాడ్ లాంటిది ఏర్పాటు చేసి దీన్ని నివారించినట్లయితే మంచి యువత ఆ దేశం యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి దేశం యొక్క భవిత కూడా ఆధారపడి ఉంటుంది. అటువంటి
దేశోద్ధారకం అంటే దేశం యొక్క భక్తి అనేది ఆ పిల్లల యొక్క ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మనందరం సమాజ హితాన్ని కోరే వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుదామండి. జిఎస్కే చక్రవర్తి అండి. నేను బుల్లె కాలేజ్ ప్రిన్సిపాల్ని. ఇవాళ మేము చేస్తున్న ప్రోగ్రాము పిల్లల్లో ఈ డ్రగ్స్ వాడకుండా ఉండడం కోసం అవేర్నెస్ తీసుకురావడం కోసం. మా దగ్గర ఉన్న పిల్లలు చాలామంది, ఎక్కువ మంది అందరూ కూడా చాలా బుద్ధిమంతులే. కానీ ఈ డ్రగ్స్ బాగా అందుబాటులోకి వచ్చేస్తే మంచి వాళ్ళు కూడా పాడైపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ముందుగా హెచ్చరించకోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని మేము చేపట్టాము. అందువల్ల అందరికీ తెలియజేయడం ఏంటంటే డ్రగ్స్ చాలా డేంజరస్. ఒక్కసారి కూడా దాని జోలికి వెళ్ళకుండా ఉండాలనేది మొత్తం యువత అందరికీ కూడా మేము ఇస్తున్నటువంటి రిక్వెస్ట్. ఎక్కువైపోవడం అంటే సప్లై ఎక్కువ అవుతుంది. మరి డ్రగ్స్ తీసుకొని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. మా దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు, డ్రగ్స్ ఎవరు తీసుకోరు. మేము సర్వేలు కూడా చేస్తున్నాం. కానీ ఎక్కువగా అవైలబిలిటీ ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళు తీసుకోవడానికి కూడా అవకాశం ఉందనేది మా తలకు భయం. అందుకని వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ముందరగా మేము అందరం టీచర్స్, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. అది కాకుండా పోలీస్ వారు, గవర్నమెంట్ వారు వాళ్ళు అన్నీ చేస్తున్నారండి. సాగు ఆపడం, ఈ డ్రగ్స్ని ఆపడం కోసం అని చెప్పి ప్రభుత్వం చేయవలసిందన్నీ చేస్తున్నాయి. సో మనందరం కలిసికట్టుగా చేసి దీన్ని యుద్ధం చేసినట్టుగా పోరాడి చేయవలసిన విషయం తప్పితే ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు ఇది. కానీ అన్నింటికన్నా ఇంపార్టెంట్ పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఒకసారి ట్రై చేద్దాం అన్న దృష్టి వాడికి వచ్చిందంటే చాలా సమస్య అయిపోతుంది అది. అందుకని అది లేకుండా ఉండడం కోసం అని చెప్పి కంటిన్యూస్గా పిల్లలకి అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తుంటే సరిపోతుంది. అది నా ఉద్దేశం. మాదక ద్రవ్యాల నిరోధం కోసం ఇవాళ అనేక సంస్థల ఆధ్వర్యంలో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా పిల్లల్లో అవేర్నెస్ తీసుకొచ్చి అందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు మానేయడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు మాదక ద్రవ్యాలను తీసుకోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా మాదక ద్రవ్యాలని అమ్ముతున్నా కొంటున్నా వాటిని వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి అధికారులకి మిగతా వాళ్ళకి తెలియచేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. పిల్లల్లో ముఖ్యంగా కళాశాలల్లో చదువుకున్న వాళ్ళల్లో ఈ మోటివేషన్ తీసుకురావడం మూలకంగా మాదక ద్రవ్యాల నివారణ చర్యలు చాలా క్లిష్టమైంది. దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని నేను మనవి చేస్తున్నాను. ఇవాళ టీవీలు, సినిమాలు చూసిన తర్వాత టెంప్టేషన్స్ పెరుగుతున్నాయి. చాలామందికి ఏమిటంటే అది ఎలా ఉంటుందో చూద్దామని మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత దానికి బానిసలు అవుతారు. అందుకే వాటిని అందకుండా ఉండేలా చూడగలిగినంత వరకు వాళ్ళకి క్షేమంగా ఉంటారు. అందుకని తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అందరి బాధ్యత ఏంటంటే వీలైనంత వరకు పిల్లల్ని వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూనే వాళ్ళు ఇలాంటి వాటికి దూరంగా ఉండేయాల్సిన అవేర్నెస్ తీసుకొస్తే తప్పకుండా తగిన ఫలితం వస్తుందని నేను భావిస్తున్నాను. ఓం శాంతి. ఈ రోజుల్లో యువత డ్రగ్స్కి చాలా అలవాటు అవుతున్నారు. కారణం ఏంటి అంటే మనోబలం లేక, జీవితంలో వచ్చినటువంటి ఫెయిల్యూర్స్ని తట్టుకోలేక, జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను దాటలేక, తర్వాత ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని మనం సాంగత్య దోషం అంటాం. సో చెడు సాంగత్యం వల్ల, చెడు సావాసం వల్ల కాగా పూర్తిగా దీనివల్ల కలిగే నష్టాల గురించి అవగాహన లేని కారణంగా, కారణాలు ఏవైనా కానీ మొక్కై వంగనిది మానై వంగదు. కాబట్టి యువత సమయంలో వాళ్ళని ఈ డ్రగ్స్ అవేర్నెస్ ఇచ్చే కంటే స్కూల్ లెవెల్ నుంచే కనుక ఈ డ్రగ్స్ అవేర్నెస్ మనం ఇవ్వగలిగినట్లయితే సమాజంలో అందరం కలిసి వాళ్ళకి ఆ అవగాహన ఒక్కటి చాలు. ఎందుకంటే ఏ యువత అయితే ఇప్పుడు డ్రగ్స్కి బానిస అయ్యారో వారిని వెనక్కి తీసుకురావడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. కానీ దానికి వశం కాని వాళ్ళను, బానిసగా కాని వాళ్ళను ముందు నుంచే మనం అవేర్నెస్ ఇచ్చినట్లయితే
అందుకనే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు మరియు భారత గవర్నమెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో MOU చేసుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క డ్రగ్స్ రహిత ప్రపంచం నషా ముక్త్ భారత్ అభియాన్ అని. సో దాంట్లో బ్రహ్మకుమారిది విశేషమైన పాత్ర ఉంది. ఎందుకంటే ఏ హెల్దీ మైండ్ అనే హెల్దీ బాడీ. మైండ్ వీక్ అయిపోయినప్పుడే వీటన్నిటికీ వశం అవుతూ ఉంటారు. ఒకవేళ వశమైన మైండ్ వీక్ ఉన్న కారణంగా వెనక్కి రాలేకపోతారు. సో ఇక్కడ మేము నేర్పించేటువంటి మెడిటేషన్ ఏదైతే ఉందో అది మైండ్ని చాలా పవర్ఫుల్గా ఉంచుతుంది, హెల్దీగా ఉంచుతుంది, ఫోకస్గా ఉంచుతుంది. నేర్పించే మెడిటేషన్ ఏదైతే ఉందో రాజయోగం. రాజా అంటే కర్మేంద్రియాల పైన మనస్సు పైన రాజుగా చేసేటువంటిది. సో ఎప్పుడైతే కంట్రోలింగ్ రూలింగ్ పవర్ వస్తుందో, మనసు యొక్క శక్తి పెరుగుతుందో, మనోబలం పెరుగుతుందో, ఆత్మవిశ్వాసం పెరుగుతుందో, అప్పుడు పరిస్థితులను ఎదుర్కోవడం సులువవుతుంది. ఆ సమయంలో డైవర్షన్ కోసము ఇంకెక్కడో ఇంకేదానికో బానిసలు అవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఒకవైపు అవగాహన కూడా అందిస్తూ ఉండాలి మనం, అది కూడా స్కూల్ లెవెల్లో. రెండో వైపు తల్లిదండ్రులు కూడా ఈ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేస్తూ ఇంట్లో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటూ, పిల్లలతో సత్సంబంధాలని ఏర్పాటు చేసుకుంటూ, పిల్లల యొక్క పెంపకంలో పూర్తి ధ్యాస పెడుతూ, పిల్లలకి తల్లిదండ్రులు ఒక స్నేహితుల రూపంలో ఉండి వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధే కావచ్చు, భయమే కావచ్చు, డిప్రెషనే కావచ్చు, స్ట్రెస్సే కావచ్చు, ఏమున్నా వాటిని వాళ్ళు అర్థం చేసుకొని వాటి నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినట్లయితే చాలా వరకు మనం అనేక రకాల వ్యసనాల నుంచి మనం సమాజంని బాగుపరచవచ్చు, దేశాన్ని బాగుపరచవచ్చు, మొత్తానికి ప్రపంచాన్ని బాగుపరచవచ్చు. ఓం శాంతి. చాలా ఫాస్ట్ పేస్డ్ జనరేషన్లో ఉన్నారండి పిల్లలందరూ కూడా. సో వీళ్ళకి చదువుతో పాటు మనం డిసిప్లిన్ ఇది కూడా చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్, దాని నుంచి మనం మంచి ఎంత నేర్చుకున్నారో చెడు కూడా అంతే ప్రభావానికి లోన్ అవుతున్నారు. సో కాబట్టి అటువంటి వాటికి లోన్ అవ్వకుండా పిల్లల్ని సరైన దారిలో పెట్టడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేయవలసిన పాత్ర చాలా ఉందండి. సో ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది మనకి చాలా భయంకరమైన ఇదిగా మారింది ఈ రోజుల్లో. సో ఆ పక్కదారులు పట్టకుండా పిల్లల్ని మంచి దారిలో పెట్టడానికి, మనం వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి మనం చాలా మార్గాలను ఎంచుకొని వాళ్ళని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది ఎంతో ఉంది. దానివల్ల వాళ్ళు పక్కదారిలో పట్టకుండా ఉండడానికి వాళ్ళు చక్కగా వాళ్ళ కెరియర్ మీద దృష్టి పెట్టి చేస్తే ఇలాంటి పక్కదారులు పట్టకుండా ఉంటే చాలా అభివృద్ధి, దేశం అభివృద్ధి, సమాజం అభివృద్ధి చెందుతుంది. అట్ ద సేమ్ టైం దేశానికి కూడా అభివృద్ధి చెందుతుంది. సో ఈరోజు బుల్లయ్య కళాశాలలో ఈ యాంటీ డ్రగ్ దినోత్సవం జరుపుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, యువత భవిత చిత్తు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమాజానికి నష్టం కలిగించే వాటి వినియోగం, అనర్థాలపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, యువత భవిత చిత్తు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమాజానికి నష్టం కలిగించే వాటి వినియోగం, అనర్థాలపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నమస్తే అండి, ఐఎంఎస్ రమాదేవి, లెక్చరర్, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్, విశాఖపట్నం. ఈరోజు యాంటీ డ్రగ్స్ డే అండి, June 26. సో ఈ యాంటీ డ్రగ్స్ డే అన్నప్పుడు మా బుల్లయ్య కాలేజ్లో ఏంటంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాము. సో స్టూడెంట్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా నిర్వహించాల్సిన ప్రోగ్రాము. ఎందుకంటే ఇప్పుడులో ఉన్న యూత్ అనేది చాలా చాలా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఇటు ఫ్యామిలీకి, ఇటు కాలేజ్కి కానీ, ఒక స్టూడెంట్స్గా కానీ, ఒక ఫ్రెండ్స్గా కానీ, ఎవరికైనా సరే ఒక్కరు ఒక డ్రగ్స్ తీసుకున్న మొత్తంగా కాలేజ్కి, వ్యవస్థకి, అన్నిటికీ కూడా వాళ్ళు చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఎందుకంటే అది వాళ్ళకి అవేర్నెస్ లేకో తెలియదు. ఎంతమందికి ఎన్ని అవేర్నెస్ పెంచినా సరే, చెప్పినా సరే వాళ్ళ మార్పు అనేది రావట్లేదు. సో అది కనీసం ఫస్ట్ పేరెంట్స్ నుంచి కంపల్సరీ ఇంట్లోని చెప్పాలి. దట్టు వచ్చే కాలేజ్కి ఎక్కడైతే వస్తున్నారో ఫ్రెండ్స్
ఇంట్లో అందరికీ కూడా కంపల్సరీ ఆ డ్రగ్స్ గురించి అనేది మన అవేర్నెస్ పెంచాలి. అది తీసుకోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎంతమంది ఫ్యామిలీస్ పాడైపోతున్నారు, ఫ్రెండ్స్ పాడైపోతున్నారు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ అక్క చెల్లెళ్ళు అయితే ఉంటారు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. సో ఇంట్లో ఏ ఒక్కరికి ఆ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే ఫైండ్ అవుట్ చేయండి. దయచేసి స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మాత్రం స్టూడెంట్స్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఏ విధంగా ఎంజాయ్ చేయాలనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో డ్రగ్స్ డే గురించి ఈరోజు మా కాలేజీ నిర్వహించి చాలా మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. సో అది చాలామందికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాజ్ ఏ పేరెంట్గా నా పిల్లలను కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ వాళ్ళకి అది ఏంటో ఫస్ట్ అది తెలియటం లేదండి. అది తెలియాలంటే ప్రజెంట్ స్టార్టింగే ఒక 8th నుంచి మనం పిల్లలకి అవేర్నెస్ అనేది చెప్పాలి. ఇంటర్మీడియట్ వరకు కూడా ఆగడానికి ఇంకా వీలు లేకుండా 8th క్లాస్ నుంచి అదంటే ఏంటో చెప్పాలి. అది ఒక చెల్లిగా వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఒక అక్కకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఒక తమ్ముడికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మనం చెప్పాలి. సో ఫస్ట్ ఇంట్లో ఎవరైతే పెద్ద పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇంట్లో చెప్తూ వాళ్ళ ద్వారా వాళ్ళ అక్కలకి కానీ వాళ్ళ చెల్లెలకి కానీ చెప్పించడం వల్ల ఇంకా ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఆ డ్రగ్స్ అనేది చాలామందికి ఒక లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది, చదువు స్పాయిల్ అయిపోతుంది. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉద్దేశించి వాళ్ళకి మంచి అవేర్నెస్ చెప్తూ ఇటు ఇంట్లో చెప్పాలి, అటు కాలేజెస్లో ఫ్యాకల్టీ పరంగా అదే ఒక టీచర్ ఎవరైతే ఉంటారో టీచర్స్ కూడా వాళ్ళకి మంచి అవేర్నెస్ చెప్తూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నా పేరు వి ఉషశ్రీ. నేను BBA 2nd ఇయర్ 3rd సెమ్ చదువుతున్నాను. ఈరోజు మాకు సెమినార్ అయిన దాంట్లో డ్రగ్స్ గురించి వాటి గురించి బాగా చెప్పారు. ఎక్కువ మంది ఎక్కువ తీసుకోవడం వల్ల చాలామంది చాలా లైఫ్లోనే ఫెయిల్ అయిపోతున్నారు. అందుకు పేరెంట్స్ కూడా కొంచెం చూస్తూ ఉండాలి, అలాగే చుట్టుపక్కల ఫ్రెండ్స్ని కూడా కొంచెం మంచి ఫ్రెండ్స్ని చేసుకుంటూ ఉండాలి. మన సరౌండింగ్స్ని మనం చూసుకుంటూ ఉంటే మనం హ్యాపీగానే ఉంటాము అనేసి నా ఒపీనియన్. వాళ్ళు తెలివి ఉండకపోవడంతో పాటు అదొక భ్రమలోకి వచ్చేస్తున్నారు, వాళ్ళు కరెక్టే చేస్తున్నారు, వాళ్ళు చేసిన దాంట్లో తప్పు లేదు అనేసి. స్టార్టింగ్ చిన్నగానే అవుతుంది, కానీ పెరిగే కొద్దీ ఇంకా పెద్దదవుతూ ఉంటుంది. చిన్నదే కదా అనేసి మనం కంటిన్యూ చేయకూడదు, అది చాలా లైఫ్ రూయిన్ అయిపోయేంత ప్లేస్ వరకు వెళ్ళిపోతుంది. ముందు పబ్స్కి మామూలు వైన్స్కి అన్నిటికైనా ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఇంకా పెంచాలి, అంతకుమించి ఇంకేం చేయలేం. అక్కడే ఫస్ట్ అన్ని స్టార్ట్ అవుతుంది. సో దాని మీద అన్నీ బేస్ అయి ఉంటుంది. సో వాటిని కంట్రోల్ చేసుకుంటే మిగతా ఆటోమేటిక్గా వస్తుంది. ఇంట్రెస్ట్ అన్ని స్ట్రిక్ట్ చేయడం, కొంచెం అవేర్నెస్ ఇంకా స్కీమ్స్ అన్నీ పెంచడం, అప్పుడప్పుడు చెకింగ్స్ అనేవి చేస్తూ ఉంటే కాలేజీలోనే ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. డ్రగ్స్కి వీటిలో ఇవే ఫస్ట్ రీజన్స్. ముందు ఇక్కడ కంట్రోలింగ్స్ అన్నీ చేస్తుండే కాలేజ్ స్కూల్స్లో ఇట్లా ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ అన్నీ పెట్టాలి, అండ్ కొంచెం చెకింగ్స్ అనేవి చేస్తుంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతుంటాయి. ఇంకా కొన్ని బ్యాడ్ కల్చర్స్, కొన్ని బయట అన్ని సోషల్ మీడియాస్ అన్ని కొన్ని కంట్రోల్ చేస్తుంటే వాటి మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. వాటినే మెయిన్ రీజన్లో పెట్టుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఈ మత్తు మందులకి అలవాటు పడడం వల్ల ఎక్కువగా వాళ్ళలో సైకిక్ బిహేవియర్ ఎక్కువగా పెరిగిపోవడము, చైల్డ్ అబ్యూస్ చేయడము, ఇవన్నీ వివిధ రకాలైన వారు అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు. దానికోసం మన జిల్లాలో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ కూడా మనం నిర్వహిస్తున్నాము. అలాగే 1972 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. దానికోసం ఈగిల్ టీం ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. మీరు 1972కి దయచేసి కాల్ చేయడం ద్వారా మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి. అండ్ వారిని మనము రిహాబిలిటేషన్ సెంటర్స్కి తరలించినట్లయితే కనుక వారికి ట్రీట్మెంట్ మరియు రిహాబిలిటేషన్ కూడా కల్పించడం జరుగుతుందండి. జూన్ రోజు డ్రగ్స్ గురించి అవేర్నెస్ ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయడానికి మేము ఇది ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తరపు నుంచి మేము గాంజా అనేది బాగా ఎక్కువ దొరకడం వల్ల యువత తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ స్పాయిల్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. వీటికి దూరంగా ఉండండి అని ఈ మెసేజ్ని ఎక్కువ మంది స్ప్రెడ్ చేయడానికి ర్యాలీ జరుగుతుంది. ఒకవేళ డ్రగ్స్ ఎడిక్ట్ అయిన వాళ్ళైతే రిహాబిలిటేషన్ సెంటర్స్లో వాళ్ళకి ట్రీట్మెంట్ దొరికింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంస్థ ఏంటంటే ఈగల్ అనే సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రత్యేకించి ఈ ఈగల యొక్క మెయిన్ థీమ్ అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదక ద్రవ్యాలను అరికట్టడము, ప్లస్ ఏ ఒక్కరు కూడా మాదక ద్రవ్యాలు సేవించకుండా అందరినీ ఒక తాటిపై తేవడమే ఈ యొక్క ఈగల యొక్క మెయిన్ ఉద్దేశం. ఎవరైనా మాదక ద్రవ్యాలు సేవించినట్లయితే మాకు టోల్ ఫ్రీ నెంబర్ 1972కి ఇంటిమేషన్ ఇవ్వగలరని ప్రతి ఒక్కరిని కోరడం అయింది. అట్ ద సేమ్ టైం మాదక ద్రవ్యాలను అరికట్టించడం కోసం ఈగల్ టీము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏంటంటే ఒక 10,000కు
10,000 పైగా ఈగల్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రతి స్టూడెంట్స్ స్థాయి నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అండ్ కాలేజీ ఒక్కొక్కరు అంటే ప్రతి టీంలో 2 స్టూడెంట్స్ 2 కాలేజీ స్టూడెంట్స్ తరఫున ఒక 4 మెంబర్స్ తీసుకోవడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాల నిరోధకం కోసం ఈగల్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈగల్ మెయిన్ టీం అంటే ఏంటంటే ఎవరు స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ డ్రగ్స్ బారిన పడకుండా వారిని నివారించడమే మా యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు సేవించిన వాళ్ళ కోసం వాళ్ళని అరికట్టడం కోసం డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్కూల్లో కాలేజీలో కూడా పెట్టడం జరిగింది. స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు 8 మెంబర్స్ ఉంటారు. అందులో 4 జెంట్స్ నుంచి 4 అనమాట లేడీస్ నుంచి ఉంటారు. అట్ ది సేమ్ టైం 2 అధ్యాపకులు ఉంటారు. వీళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ స్కూల్లో ఎవరైతే గంజాయి లేదా డ్రగ్స్ అనేది యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి మన ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉంది, దానికి కాల్ చేస్తారు. దానికి వెంటనే మేము రియాక్ట్ అయ్యి ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని డి అడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్లో అవేర్నెస్ కల్పించడానికే ఇది కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇలా ఆర్కే బీచ్లో ఇది చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ వివిధ ప్రాంతాల నుండి తెప్పించి ఇక్కడ చేయడం వల్ల ముందుగా స్టూడెంట్స్లో అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్గా సమాజంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తుందని ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. సార్ ప్రధానంగా ఇది యువత స్కూల్ పిల్లలు ప్రధానంగా ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా దీనికి బానిస అవడం వల్ల ఈ మన సిటీలోకి ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఈ అంటే ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి మన విశాఖపట్నం సిటీ కానీ కొన్ని మెయిన్ సిటీలను వాళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది. దాని మీద ప్రత్యేకంగా మా ఈగల్ టీము నిఘా పెట్టడం జరుగుతుంది. చెక్ పోస్టులని తర్వాత సీసీ కెమెరాలు మానిటరింగ్ కానీ ఇలా టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఘాట్ రోడ్లో కానీ ఏ రూట్లో నుంచి వచ్చినా ఆ రూట్లన్నీ పకడ్బందీగా ఏర్పాటు చేసుకుంటూ లోకల్ పోలీస్తో ఈగల్ టీం ఎప్పటికప్పుడు గంజాయి నిర్మూలిస్తుంది సార్. దీని ప్రధాన ఉద్దేశం మానసికంగా చాలా పాడైపోతుంది సార్. హెల్త్ కూడా చాలా త్వరగా పాడైపోద్ది. డ్రింకింగ్ స్మోకింగ్ కన్నా ఈ డ్రగ్స్ తీసుకుంటే విత్ ఇన్ షార్ట్ 3-4 ఇయర్స్లో చనిపోతారు సార్. వాళ్ళు గ్యాస్ట్రాంట్రాలజీ సమస్యలు వస్తాయి. వాళ్ళు చాలా తిన్ అయిపోతారు మనుషులు. ఇంకా వాళ్ళకి మైండ్ సెట్ కూడా మారిపోతుంటుంది విత్ ఇన్ షార్ట్లో. వాళ్ళని డిఎడిక్షన్ సెంటర్లు పెట్టకపోతే వాళ్ళు చాలా సమాధానం చేస్తారు. దాని నుంచి మెయిన్ వచ్చింది. ఆ విధంగా ఎవరైతే చేస్తారో పెడ్లర్స్ని తీసుకుని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం, దీనికి ఉన్న కింగ్ పిన్స్ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఈగలు వచ్చిన దాని మీద ఇంకా ఫోకస్ పెంచాం. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ దీని ద్వారా సంపాదించిన ఆస్తులు జప్తు చేయించడం అది కూడా చేస్తున్నాం. అదేవిధంగా డిస్ట్రక్షన్ ఎక్కడైతే గంజా సాగు అవుతుందో దాని కల్టివేషన్ని డిస్ట్రక్షన్ కూడా చేస్తున్నాం అప్పటికప్పుడు. ఇదైతే బాగా తగ్గింది కానీ ఒడిశా నుంచి బాగా సప్లై అవుతుంది. దాని నుంచి కూడా వర్క్ బాగా చేస్తాం సార్. దాని రిలేటెడ్గా క్రైమ్ రేట్ పెరుగుతుంది సార్. అందుకోసం మెయిన్ ఈ ఈగలను ఏర్పాటు చేయడం జరిగింది సార్. మేము దానికోసమే మెయిన్ దాని ఉద్దేశం అదే సార్, నిర్మూలన. ఆ డ్రోన్స్ మీద ఏర్పాటు చేసి ఎవరైనా దీన్ని ఫ్రికింగ్ అంటారు ఎక్కడైనా అక్కడ ఒకే దగ్గర తాగితే దాన్ని కనిపెట్టి వాళ్ళని కేసులు బుక్ చేస్తాం సార్. దానికి సెక్షన్ కూడా 27B ద్వారా బుక్ చేస్తాం కేసు. This is on the occasion of 26 June as International Day Against Drug Abuse and Illicit Trafficking. Narcotics Control Bureau is the nodal law enforcement agency. This entire program is coordinated and organized by NCB. So the program is that we'll start a rally parade from here to the end of the road. Okay, approximate 400-500 students will be attending this rally. So the message is against drug abuse and say yes to life and no to drugs. Our Honorable Prime Minister had laid a vision of making India drug free by 2047. So this is part of that initiative. Eagle was formed recently and the entire supervision was done by NCB because we are the nodal drug law enforcement agency. We are working close coordination with Eagle, training. Every coordination, every help is done by NCB. Say yes to life, no to drugs. అంటే ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో చాలా మంది వరకు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు సార్. వీళ్ళందరికీ కూడా మా ఫౌండేషన్ తరపు నుంచి కౌన్సిలింగ్ అలాగే వీళ్ళకి ట్రీట్మెంట్కి సంబంధించినవన్నీ కూడా మా ఆర్గనైజేషన్ నుంచి మేము ఇస్తున్నాం సార్, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ నుంచి. ఈరోజు సీడ్ ఆర్గనైజేషన్ న్యూ లైఫ్ సెంటర్ అండి మాది. ఈరోజు డ్రగ్ అబ్యూస్ డే అండ్ ట్రాఫిక్ ఇలిసిటింగ్ డే అండి. ఆ సందర్భంగా ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతుందండి. ఈ రోజుల్లో మత్తుకి బానిసైపోతున్న యువతలు ఎంతోమంది ఉన్నారు. దాని కారణంగా ఎంతోమంది బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నుంచి సీడ్ ఆర్గనైజేషన్ అండి, చిన్నముషుడివాడ న్యూ లైఫ్ సెంటర్. సో ఇక్కడ మనం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. 1 నెల రోజులు ట్రీట్మెంట్ ఇస్తాము. అలాంటి బానిసైనటువంటి వ్యక్తులు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాము. సో వాళ్ళకి సైకాట్రిక్ డాక్టరు
నర్సు అందరు కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉంచుతూ నెల రోజులు ట్రీట్మెంట్ ఇస్తూ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోని కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి ఎంతో చక్కగా ఈ మత్తు నుంచి బయటపడేటట్టు మనం చేసే కార్యక్రమమే ఈ తాలూకా డిఅడిక్షన్ సెంటర్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముఖ్య రోజు దినంగా 26th జూన్ డ్రగ్ అబ్యూస్ డే అండ్ ట్రాఫిక్ ఎలిసిటింగ్ డే సందర్భంగా ఈరోజు మీ అందరికీ తెలియజేసినది ఏమనగా ఎవరైనా ఇలాంటి బానిసైనటువంటి వ్యక్తులు ఇక్కడికి ట్రీట్మెంట్కి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే యువత చెడుదారి పడుతుంది. ఈ డ్రగ్స్ చిన్న చిన్న యావిగేషన్స్ వల్ల వీళ్ళ లైఫ్ని పాడు చేసుకుంటున్నారు. టీనేజర్స్కి వాళ్ళ భవిష్యత్తు గురించి తెలియకుండా వాళ్ళు తప్పుడు దోవలో పడుతున్నారు. సో డ్రగ్స్ గురించి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఈ అవేర్నెస్ చేసే ప్రోగ్రాం గురించి మేము అందరం ఈరోజు బీచ్ రోడ్లో సిపి సార్ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అన్ని ఏజెన్సీస్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా యువతకు చెప్పేది ఏంటంటే డ్రగ్స్కు దూరంగా ఉండాలి, మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. యువత స్పెషల్గా అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా తప్పులు చేస్తున్నారు. చిన్న చిన్న ఫ్రెండ్స్ పిలిచారని పార్టీలకు వెళ్ళి యాక్సిడెంట్లు చేయడం, రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు కోల్పోయి జైల్లో సంవత్సరాల తరబడి మగ్గుతూ భవిష్యత్తును కోల్పోతున్నారు. సో అలాంటివి జరగకుండా ఉండడానికే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సిఎస్ఎఫ్ ఎయిర్పోర్ట్ తరఫున, అలాగే లోకల్ పోలీస్, జీవీఎంసీ, నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్ అన్ని ఏజెన్సీస్ అవేర్నెస్ కలిగించడానికే ఈ ర్యాలీ నిర్వహించారు. థ్యాంక్ యూ. ఆ స్కూల్లో మోటివేషన్ చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో ఏది రైటో ఏది రాంగో తెలియట్లేదు. మీడియా చూసి, రీల్స్ చూసి అదే ప్రపంచం అనుకుంటున్నారు, కానీ టీచర్స్ లేదా పేరెంట్స్ చెప్పే మాటలను పెడచెవిన పడుతున్నారు. కాబట్టి పబ్లిక్లోకి మేము అందరం వచ్చి ఈ విషయం గురించి ఒక అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు మారుతుందనే ఉద్దేశంతో ఈ ర్యాలీలో అందరూ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే అందరినీ మీడియా ద్వారా, అలాగే ప్రింట్ మీడియా అందరి సహకారంతో అవేర్నెస్ తీసుకురావడం వల్ల స్కూల్స్లోని అన్ని చోట్ల ఈ అవేర్నెస్ పెరుగుతుంది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, యువత భవిత చిత్తు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమాజానికి నష్టం కలిగించే వాటి వినియోగం, అనర్థాలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.